ఆడికి 3 పిల్లలు ఉంటారు. ఆడికి ఎలా తెచ్చిస్తాడు? పెట్టిన బ్యాండ్ పెట్టింది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బ్యాండ్ రైతుకి కింటాకి ఎంత ఇస్తారు? మొక్కజొన్నలు చెప్పు రేటు. ఈ విషయం 1600 రూపాయలు. పోయిసారి బీర్ కాస్ట్ అంత, ఇప్పుడు ఈ సంవత్సరం బీర్ కాస్ట్ ఎంత? బీర్ కాస్ట్ అంత రేటు పెరుగుతుంది, ఇది మాత్రం రేటు పెరగట్లేదు. నిద్రపోతున్నాడా? ఏంటి చెప్పేది? ఉచిత పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేయడం మీ ప్రభుత్వం. అడుగు 17 మెడికల్ కాలేజీలు కట్టించింది. ఉద్దాన ప్రాజెక్ట్ ఎవరన్నా కట్టించింది? ఎవరు కట్టించినా చెప్పండి. ఉద్దాన ప్రాజెక్ట్ ఇన్ని చేసిన అతన్ని కింగా కించపచ్చి మాట్లాడతారు. యోగాంధ్రకి 300 కోట్లు ఒకే రోజు ఖర్చు పెట్టిండు. ఒకే రోజు 300 కోట్లు వచ్చి యోగాంధ్రకి పెట్టిండు. అదంటే అంటే అది డబ్బు కదా? అది ప్రజల సొమ్ము ఖర్చు చేయడం కాదా? 700 కోట్లు పెట్టి 300 కోట్లు అది ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు పెట్టించి ఎవరి కోసం? అంటే ఆయన సొంతం కోసం కట్టాడా? ఆయన సొంతం కోసం కట్టాడు కొట్టలేదు కదా? కట్టారు. ఎందుకు? పర్పస్ ఏంటి చెప్పు. ఇప్పుడు యోగాంధ్ర 600 కోట్లు ఒకే రోజు పెట్టారు. దానికి పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి అంటే నువ్వు చెప్పు 300 కోట్లు పెట్టాడు యోగాంధ్రకి. పర్పస్ ఏంటి? 300 కోట్లు నువ్వు అడిగింది నువ్వు చెప్పిన అది వేరు. నేను అడిగడానికి ఆన్సర్ చెప్పాను అనుకో, నేను ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, నేను అడుగుతాను. బ్రో ఎవరైనా ఆంధ్ర నుంచి ఆడదాం ఆంధ్రకి ఖర్చు పెట్టిన డబ్బులు దేనికి వచ్చినాయి? అసలు దేని వల్ల ఖర్చు పెట్టారు ఆడదాం ఆంధ్ర? ఎవడైనా స్టేట్ ప్లేయర్ సెలెక్ట్ అయ్యాడా? ఒక స్టేట్ కి ఎవడైనా చేశాడా? క్రీడా రంగాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. క్రీడను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. క్రీడా నెంబర్ 1 స్థాయికి ఈ రోజు వీళ్ళు ఒక స్థాయిలోకి వచ్చారంటే క్రీడను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కొట్టారు? ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటో తెలుసా? మన క్రీడ జరిగినప్పుడు ఎంతమంది ఉంటారు, క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు తెలుసు పెట్టుకోవచ్చు. యోగాకి ఎంత ఖర్చు పెట్టాడు? యోగాకి ఎంత ఖర్చు పెట్టాడు ఒక రోజులో? చంద్రబాబు నాయుడు యోగాకి ఒక్క రోజులో ఎంత ఖర్చు పెట్టాడు? ఒక్క రోజుకి ఎంత పెట్టాడు? అది పెట్టడం కరెక్టా? బిల్డింగ్లు పెట్టడం అభివృద్ధి కదా? ఎంత ఉపయోగం చేస్తుందని దానికి యూజ్ చేసుకోవడం తెలుసు. క్రికెటర్లు పెద్ద క్రికెటర్లు వస్తారు, వాళ్ళు యూజ్ చేసుకునే డబ్బులు అది అడిగితే ఇంకా నోరు అయిపోతుంది అన్న. అది కూడా అడిగినాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత తప్పు అయింది? వీళ్ళు ఈ 2 నెలల్లో ఎంత తప్పు అయింది? ఏంటి చెప్పేది? ఉచిత పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేయడం మీ ప్రభుత్వం. ఇప్పుడు పథకాలు అనేది పేదవాళ్ళకి ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. రైతులకి 15,000 ఇచ్చారు. అదే సోమరిపోతులు చేయండి. ఎందుకు ఏ విధంగా చెప్పావు? హామీలు ఎందుకు ఇచ్చావు? ఏ విధంగా హామీలు ఇచ్చావు స్వామి? అది సోమరిపోతులు చేయడం కదా? ఒక మనిషికి అమ్మఒడి నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషం బ్రో. ఇందాక నువ్వు ఏమన్నావంటే సోమరిపోతులు చేస్తున్నా అన్నా కదా. అదే పథకాలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఎందుకు మాట్లాడాడు? అది కాదు, రైతుకు 15,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అది మంచి కదా? నువ్వు 5,000 ఇచ్చాడు. 10,000 ఇస్తానన్నాడు. జన ఇంటికి ఎంత మంది ఉంటారు? ఇప్పుడు కూలి పని చేసుకునేవాడు ఉంటాడు, రోజుకి 500 సంపాదిస్తాడు. ఆడికి 3 పిల్లలు ఉంటారు. ఆడికి ఎలా తెచ్చిస్తాడు? పెట్టిన బ్యాండ్ పెట్టింది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బ్యాండ్ అమ్మఒడి పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. అరే మీరు వచ్చింది ఇప్పుడు వచ్చారు, ఓకే చెప్తాను. ఫస్ట్ వచ్చింది మీరు. దానికన్నా ముందు ఏంటి? విద్యా పథకం ఉందా లేదా? అమ్మఒడి అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు చేశారు కదా. వీళ్ళు 6 సూపర్ 6 అన్నారు కదా. సూపర్ 6 లో అన్ని అమలయ్యా. సూపర్ 6 లో మొత్తం అన్ని అమలయ్యా. ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు ఇంతవరకు చెల్లించలే. సగం చెల్లించారు. ఆరోగ్యశ్రీ సేవలు 3,000 కోట్లతో బకాయిలు ఆపేశారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచారు ఆరోగ్యశ్రీ. చెప్పట్లేదు నాకు మంచి జరిగింది నేను చెప్పుకుంటున్నా. సరే ఓకే, నాకు మంచి జరిగింది నేను చెప్పుకుంటున్నా. మీకు జరగలేదంటే అది మీ ఇష్టం. అది మీరు ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నాకు జరిగింది. సరే ఓకే, జరిగింది నేను చెప్పుకుంటున్నా. చెప్పుకోండి.
మీ ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో రైతుకి కింటాకి ఎంత ఇస్తున్నారు మొక్కజొన్నలు చెప్పు రేటు ఈ విషయం ఈ విషయం వెళ్ళిపోతాం 1600 రూపాయలు పోయిసారి బీర్ కాస్ట్ అంత ఇప్పుడు ఈ సంవత్సరం బీర్ కాస్ట్ అంత బీర్ కాస్ట్ అంత రేటు పెరుగుతుంది ఇది మాత్రం రేటు పెరగట్లేదు అసెంబ్లీలో లాస్ట్ గవర్నమెంట్ 2200 మొక్కజొన్న రైతు కింటా ఇప్పుడు ఎందుకు 1600 నిద్రపోతున్నాడా తెలియదా మద్యపాన నిషేధం అని చెప్పినాయి మద్యపాన నిషేధం అని చెప్పారు కదా ఎందుకు చేయలేదు దానికి కదా అధిక రేట్లు పెట్టి తగ్గించారు ఏంటి ఆంధ్ర గోల్డ్ ఆంధ్ర స్టార్ ఎవరు సుమా ముందు వచ్చింది కదా నేను అడిగిన దానికి వచ్చింది చెప్పు కింటాకి ఎంత ఇస్తున్నారు మొక్కజొన్న కింటా ఎంత ఇస్తున్నారు మంచి జరిగింది చెప్పన్నా మంచి జరిగింది మంచి చెప్పు కాకపోతే ఈ ప్రభుత్వంలో జరిగే లోపాల గురించి మేము చెప్తున్నాం కింటాకి 1600 రూపాయలు ఇస్తున్నారు రైతులకు అన్నం పెట్టే రైతుల్ని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి ఆలోచన ఎందుకంటే లాస్ట్ టైం 2200 కింటా ఉంది 1600 ఇస్తున్నారు ఎకరానికి వచ్చారు 15,000 రూపాయలు నష్టం వస్తుంది దానికి ఎవరు భరాయిస్తారు నాదన్న మోహన్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఆయన మినిస్టర్ కదా తెలియదానికి ఇంతమంది ఇప్పుడు వరకు కటింగ్ అయిపోయింది ఏం చేస్తున్నారు అంటున్నా ఈ విషయానికి ఆన్సర్ చెప్పు ఏమన్నానంటే ప్రతి వ్యక్తి అన్న విషయం నువ్వు విన్నాడన్నావు ఏ తప్పు మాట్లాడినావు సోమరిపోతం చేస్తా అన్నా సోమరిపోతం చేశాడా అన్నా అనుకున్నా మరి ఏ విధంగా మీరు అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు అమ్మఒడి నేను ఒక్కనే ఇస్తాను నేను ముగ్గురికి ఇస్తాను తప్పు కదా అది అప్పుడు అని మాట్లాడకూడదు మన బడ్జెట్ ఎంత 3,30,000 కోట్లు 20,000 కోట్లు 40,000 కోట్లు పెన్షన్దారులకు వెళ్ళిపోతే దానికి సంబంధించిన వెళ్ళిపోతే రాజధాని ఏం కడతావు వీడికి ఏం కడతావు రైతు భరోసా 15,000 ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లోకి వేసిండు ఈ రోజు చూస్తే 5,000 వేస్తాడు 15,000 అన్న వేసిండేది అమ్మఒడి వసతి దీవెన విద్యా కానుక ఇన్ని పథకాలు ఇచ్చిండు 17 మెడికల్ కాలేజీలు కట్టించిండు ఉద్దాన ప్రాజెక్టు ఎవరన్నా కట్టించింది ఎవరు కట్టించినా చెప్పండి ఉద్దాన ప్రాజెక్టు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అక్కడే పెట్టించిండు ఇన్ని చేసిన అతన్ని ఇంకా కించపరిచి మాట్లాడతారు అభివృద్ధి చేశారా మీరు అభివృద్ధిని ఇంకా కాపాడండి మొన్న మావిగను గురించి చెప్పాడు అన్న మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో మనకు రాజధాని వస్తే అభివృద్ధి బాగవుతుంది మీరు అమరావతిలో పెడితే అటు నీళ్ళు ఎత్తుకునేకే సరిపోతుంది ఇంకెప్పుడన్నా బిల్డింగ్లు కట్టేది ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుంది 3 లక్షల కోట్ల బడ్జెట్లో 1.5 కోటి జీతాలకు పోనీలే గవర్నమెంట్ జీతాలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని అంతా పని ఇంకా 1.5 కోటి లక్షలు ఏం చేస్తున్నారు ఎక్కడ పోయింది ఆ డబ్బులంతా అప్పులు చేస్తున్నారు ఇంకా పెంచండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిన ఫిష్ ఎక్స్పోర్ట్స్ కానీ ప్రాన్స్ కానీ మిర్చి కానీ మన స్టేట్ నుంచి ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది ఎంత జీడిపి పెరిగింది అది తెలియలే ఎవరికి ఏంది ఓడగొట్టారా నేను నిజాయితీ చెప్తే ఆయన ఓడిపోయినలా 40% ఓటు శాతం ఉంది ఆయనకి కాలేదు ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడు చెప్తున్నాను అన్న ఇంకా 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయింది అన్న కరోనా ఏపీ టాప్ వ్యాక్సినేషన్లు ఇచ్చిండే టాప్ ఏపీ ఎంత ఆయన చేసిన దాంట్లో కనీసం 20% చేయమని అన్న చాలు ఎక్కువ వద్దు 20% చేయమని వాళ్ళని ఇదంతా పట్టుకొని అసలు మావోడు గొప్ప అని కొట్టుకుంటున్నారన్న ఎందుకు ప్రతి సామాన్యుకు అభివృద్ధి చెందాల ప్రతి ఒక్కడు బాగుపడాల